ఏపీలో ఎల్నినో ఎఫెక్ట్తో వానలు కురవడం లేదు. నారుమళ్లు వేసిన రైతులు ఆకాశం వైపు వాన చినుకు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి చూస్తూ ఉంటే ఖరీఫ్ ఉందా లేదా అనే అనుమానం వస్తోంది. మరోవైపు రిజర్వాయర్లు, ప్రాజెక్టులలో నీరు లేదని, వరి వాయిదా వేసుకోవాలని ఇరిగేషన్ అధికారులు అనడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంపై ఎల్నినో తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నీళ్లు అడుగంటాయి. రాష్ట్రంలో 51%, కృష్ణా డెల్టాలో 49% వర్షపాతం లోటు ఉందంటున్నారు ఏపీ ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి. ఆర్ఎంసీ పరిధిలో ప్రస్తుతం వరి సాగు చేయొద్దని ఆయన సూచిస్తున్నారు. వరి నాట్లు వేసి దాదాపు నారుమడి వచ్చే సమయానికి ఆరుతడి పంటలు వేసుకోవాలనడం సరికాదంటున్నారు రైతులు. వేసిన నారుమళ్లు ఏం చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ఆరుతడి పంటలు వేసుకునే నేలలు తమవి కావంటున్నారు రైతులు. వరి తప్ప మిగిలిన పంటల సాగుకు అనువుగా ఉండవని అంటున్నారు రైతులు. ఎకరానికి 10,000 ఖర్చు పెట్టామని చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వరి పంటకి నీళ్లివ్వాలని, అది తప్ప వేరే పంటలు పండవని చెప్తున్నారు కృష్ణా డెల్టా రైతులు. ప్రత్యామ్నాయ విధానాలు ప్రకటించడానికి ఆలస్యం చేయడం, అలాగే సరైన ప్రణాళిక లేకుండా చివరి నిమిషంలో అధికారులు ప్రకటనలు చేయడం సరికాదని రైతులు మండిపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పంట మార్పిడి గురించి ప్రస్తావించడం మాని నీళ్లివ్వడంపై దృష్టి పెట్టాలని రైతులు కోరుతున్నారు.